హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు పెట్టుకొని ఇంకా ఇల్లు పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ ఏం చేస్తే ఇల్లు వస్తుంది? అలాగే ఆన్‌లైన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తే ఇల్లు అనేది మంజూరు చేస్తారు? ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? దీంతో పాటుగా ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటినుంచి పంపిణీ చేయబోతున్నారు? ముందుగా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు జిల్లాల వారీగా పంపిణీ చేస్తారు? అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్ ఉన్నా సరే కామెంట్‌లో అడిగినట్లయితే నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఫస్ట్ టైం ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. బట్ కొంతమందికి మాత్రం ఇళ్ళనేటువంటివి మంజూరు అయ్యాయి మొదటి విడతలో. అలాగే కొంతమందికి మాత్రం ఇల్లనేది మంజూరు చేయలేదు ఇప్పటికీ కూడా. సో, ఎందువల్ల వీళ్ళకి మంజూరు కాలేదు? ఆన్‌లైన్ స్టేటస్‌లో ఏం చూపిస్తేనే ఇల్లనేది మంజూరు అవుతుంది? అలాగే ఈ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈ డీటెయిల్స్ గురించి వన్ బై వన్ అయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా వచ్చి స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ఆ స్టేటస్‌లో ఏం చూపించాలి? ఏం చూపిస్తే ఇల్లనేది వస్తుందో చూద్దాం. ఇది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి ఇక్కడ మొబైల్ నంబరా, లేదా ఆధార్ నంబరా, లేదా అప్లికేషన్ ఐడీయా, లేదా ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరా. సో, ఈ నాలుగిట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మాక్సిమం అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ నంబరే సెలెక్ట్ చేసుకున్నాక, ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు స్టేటస్ అనేది ఇలాగ ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ స్టేటస్‌లో ఏం చూపించాలి? ఏం చూపిస్తే ఇల్లనేదైతే వస్తుంది? ఎందువల్ల ఇప్పటికీ ఇల్లనేది మంజూరు కాలేదు? ఈ వివరాలన్నిటి గురించి క్లియర్‌గా చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి మీరు L1లో అయినా సరే, L2 అంటే లిస్ట్ 1లో అయినా సరే, లిస్ట్ 2లో అయినా సరే ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడొచ్చు. లిస్ట్ టైప్ అయితే ఉంది కదా! ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఏ లిస్ట్‌లో ఉన్నారు మీరు అనే విషయం. దాంతో పాటుగా ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర వచ్చేసి నార్మల్‌గా చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉందన్నమాట. అలాగా ఉండకూడదసలు. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్‌ని అయితే అస్సలు చూపించకూడదు. సో, ఇలా చూపించడం వల్ల మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఎక్కడ ఇక్కడ ప్రజాపాలనలో అప్లికేషన్స్ చేసుకున్న తర్వాత అక్కడ వెరిఫికేషన్స్ అయ్యి మీ అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్తుంది. ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్ళాక అక్కడ కూడా వెరిఫికేషన్ అనేటువంటిదైతే చేస్తారు. మీ యొక్క అప్లికేషన్ అనేది. సో, ఇలాగ చూపించకూడదు. సో, అక్కడ వెరిఫికేషన్ కాకపోవడం వల్లే ఎంపీడీఓ కార్యాలయంలో వెరిఫికేషన్ కాకపోవడం వల్లే మీ యొక్క అప్లికేషను ఈ విధంగా చూపిస్తుంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్. అంటే ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మీకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి అప్రూవల్ రావాలి ఫైనల్‌గా. అప్రూవల్ వచ్చాక మీ నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత మీకు శాంక్షన్ ఫార్మ్స్ అనేటువంటివి పంపిణీ చేస్తారు. ఇక ఫైనల్‌గా మీరు ఇంటి నిర్మాణ పనులనేటువంటివి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనేది. సో, అలాగా ఎవరికైనా చూపిస్తున్నట్లయితే వీళ్ళెవరికీ కూడా ఇల్లనేది రాదు. ఇప్పుడు అందుకే మంజూరు కాలేదనమాట. అంటే రాదంటే కంప్లీట్‌గా రాదు కాదు. అందుకే మంజూరు కాలేదు ఇంతవరకు. సో, ఏం చేయాలి అంటే ఒకసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళండి. అక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్‌లో అలాగే ఉందా? లేదంటే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందా? సో, ఈ డీటెయిల్స్ గురించి కనుక్కోండి. సో, మీరు ఒకసారి వాళ్ళని కనుక్కొని మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ చేపించుకోండి. సో, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఏమొస్తది? ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది అప్లికేషన్ స్టేటస్ దగ్గర. ఓకేనా? సో, అలా ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించినటువంటి వాళ్ళందరికీ. కాబట్టి దీనివల్ల మీకు ఇల్లనేదైతే శాంక్షన్ అయ్యుండదు ఇన్ని రోజులు. సో, మీరు గనుక ఒకసారి స్టేటస్ క్లియర్‌గా చెక్ చేసుకున్నట్టయితే అక్కడ ఏం చూపిస్తుందో దాన్ని బట్టయితే మీకు తెలిసిపోతుందనమాట. మీకు తెలియనట్లయితే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా మీరు నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, నేను అక్కడ కూడా మీకు రెస్పాండ్ అయితే అవుతాను గైస్. నో ప్రాబ్లమ్. ఒకసారి ఫస్ట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక అక్కడ ఈ ఎంపీడీఓ అప్రూవల్ ఉందా? లేదంటే
పెండింగ్ ఫర్ ఎంపీడో అప్రూవల్ అనేది అయితే ఉందో, ఇంకేమైనా మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర చూపిస్తుందో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ దీంతో పాటుగా ఏ లిస్ట్లో ఉన్నారనేది మెయిన్ మనకు. L3లో ఉంటే ఇల్లు అనేది అయితే ఇవ్వరనమాట. ఎందుకంటే L3లో ఉంటే ఆల్రెడీ ఇంటి స్థలం కానీ ఇల్లు 2 ఏదో ఒకటి ఉన్నట్లు అర్థం అనమాట. సారీ, ఈ ఇల్లు 2 ఉన్నట్లు అర్థం అనమాట. అందువల్ల L3లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా శాంక్షన్ అవ్వవు. ఓకేనా. ఇక్కడికి ఇది క్లియర్. నెక్స్ట్ ఇకపోతే చాలామంది కూడా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఇప్పటికే మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పునైతే పంపిణీ చేసున్నారు. ఇక మనకు రెండవ విడత కింద కూడా పంపిణీ అనేది అయితే చేస్తారు. సో, ఎప్పటి నుంచి చేస్తారయ్యా అంటే, ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి అయితే ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లనైతే పంపిణీ చేస్తారు. సో, ఈ లోపల మీ అప్లికేషన్స్ మొత్తం కూడా వెరిఫికేషన్ అయ్యి ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండేటువంటి వాళ్ళకు శాంక్షన్ ఫార్మ్స్ అనేటివి జారీ చేస్తారనమాట. అండ్ దీంతో పాటుగా మనకు ఈ ఏప్రిల్ నెల మధ్యలోనే కొంచెం అటు ఇటుగా మార్చి నెల కావచ్చు, ఏప్రిల్ నెల అటు ఇటుగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో పూర్తయినటువంటి వాటన్నిటిని కూడా పంపిణీ చేయడానికైతే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. సో, ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు రెండో విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి గైస్. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వెరిఫికేషన్ అయ్యిందా లేదా, స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుంది అవన్నీ కూడా మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అందువల్లే అందరికీ చెప్తున్నాను, స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అనని. మీకు గనుక ఎలా చెక్ చేసుకోవాలి అని తెలియకపోయినట్లయితే, సో, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పెట్టొచ్చు. మీ డీటెయిల్స్ అనేటువంటివి నేను చెక్ చేసైనా పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను గైస్. ఓకేనా. సో, ఇవి ఫైనల్‌గా వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.